కట్లు తింటున్నా యుక్త. టైగర్ యుక్త. ఎక్కడికెక్కడికో ట్రిప్స్ వేస్తున్నాం కానీ పక్కనున్న జూ పార్క్కి 4 years నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పటికీ కుదిరిందనమాట. యుక్త పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ జూ పార్క్కి తీసుకొచ్చి అనిమల్స్ అన్నిటినీ ఆ పిల్లకి చూపిద్దామని, కానీ అస్సలు కుదరలేదు. ఇంక ఈసారి ఎలాగైనా వెళ్ళిపోదాం అనేసి మిడ్ సమ్మర్ డే రోజే మేము ప్లాన్ చేసుకొని కోల్మార్దన్ జూ పార్క్కి పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. మేమైతే ఈ జూ పార్క్కి 2 times ఇంతకుముందు విజిట్ చేసిన్నాం అనమాట. అండ్ మాకు ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంట్రా అంటే అనిమల్స్తో పాటు ఇక్కడ కిడ్స్కి కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జైటింగ్ అడ్వెంచరస్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పిల్లలు అనిమల్స్తో పాటు ఇంక ఇవి కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మా పిల్లలతో పాటు కోల్మార్దన్ జూలో అనిమల్స్, ఇంకా అలాగే డాల్ఫిన్ షో, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఆ ఎగ్జైటింగ్ థింగ్స్ అన్ని మీకు కూడా ఇవాళ నేను చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా అయితే మా ఆయన ఇంక ఇక్కడ శివ మ్యాప్ తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఏంటి అని ప్లాన్ చేస్తున్నారనమాట. సో బేసికలీ జూ పార్క్కి ఎంట్రన్స్లోనే చిన్నపిల్లలకి రైడ్స్ అన్నీ ఉంటాయి. కానీ మాకు అక్కడే టైం వేస్ట్ చేయాలని అయితే అనుకోలేదన్నమాట. ఎందుకంటే పిల్లలు వన్స్ రైడ్స్ స్టార్ట్ చేశారంటే మనం క్యూలో నిల్చుకొని ఎక్కి దిగడంలోనే టైం అయిపోతుంది. ఇంకా ఆలోపు అనిమల్స్ దగ్గర సఫారీకి వెళ్ళడము ఇవన్నీ క్యూ పెరిగిపోతుందని మేము ఈసారి ఉల్టా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మీరెవరన్నా కూడా కోల్మార్దన్కి ట్రావెల్ చేస్తుంటే ది బెస్ట్ టిప్ నేను మీకు ఇదే ఇవ్వగలుగుతాను. సో ఎప్పుడు కూడా కిడ్స్ రైడ్స్ తోటి స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ డైరెక్ట్గా అనిమల్స్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇంకా తర్వాత సఫారీ అండ్ దెన్ డాల్ఫిన్ షో కంప్లీట్ చేసేసుకున్నామంటే మనకి మేజర్ క్యూ అనేది అక్కడే తగ్గిపోతుంది. మళ్ళీ రిటర్న్లో కావాలంటే పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి రైడ్స్ కానీ ఇంకా అక్కడ నార్మల్ పార్క్ కానీ ఉందన్నమాట. అవన్నిట్లో మనం పిల్లల్ని ఎంజాయ్ చేయించవచ్చు. సో ఫస్ట్ అయితే మేము అనిమల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యుక్త ఏంది అది? కాదు, ఇండియాలో మేకలు రోడ్ల మీద కనిపిస్తే మనం దాన్ని పట్టించుకోము. ఈడ వీళ్ళు దీన్ని విచిత్రంగా. స్టార్టింగ్లోనే షీప్స్ అన్నీ అయితే కనిపించాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ బంసీ వరల్డ్లోనే చిన్నపిల్లల రైడ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ పాస్ త్రూ అయిపోయి టకటకమని, ఎందుకంటే పిల్లలు దాన్ని చూసారంటే మళ్ళీ ఎక్కాలి అంటారు అనేసి ఫాస్ట్గా ఇక్కడి నుంచి అయితే పాస్ అయిపోయి మేము ఇంకా అనిమల్స్ స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసాము. ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు గాడిదల మీద ఉప్పు మోసుకొని వచ్చి అమ్మేటోళ్ళు. సో తర్వాత మళ్ళీ గాడిదల్ని చూడడం ఇక్కడే, అది కూడా జూలో. రాజా నా కాజా డాంకీ కాదు, మ్యాప్ రీడర్. రైనో ఉంది. రైనో ఉందా? రైనో ఎక్కడ ఉందిరా? ఇక్కడ జూలో మాత్రం నార్డిక్ వర్షన్ ఆఫ్ అనిమల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. షీప్లో కానీ లేకపోతే డియర్ ఫ్యామిలీ నుంచి కానీ. సో మనం ఇండియాలో చూడని వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. జీబ్రా అక్కడ ఉంది. జీబ్రా అక్కడ చూడు, అక్కడ నిల్చుకొని చూడు దూరంగా. జీబ్రా, ఆస్ట్రిచ్ ఉంది, పెద్ద కోడి, డియర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇవన్నీ కొట్టుకోవా? రైనో గడ్డి తింటాంది. యుక్త వచ్చి ఎట్లా తింటాందో. నచ్చినాయి అనిమల్స్? యుక్త ఇక్కడ చూడు ఒకసారి, అనిమల్స్ బాగున్నాయా? ఎంత బిగ్ ఉందో. రైనో బేబీసా ఏమో మరి, ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయేమో పడుకొని. చిన్న కోడి ఇది, అది డక్ ఎగురుతాంది కదా, అది డక్. ఇదేమో ఆస్ట్రిచ్, ఇదేమో జీబ్రా. అదేం కదలకుండా అట్లే ఉంది. Zebra. Two zebras will have the same pattern. One zebra has that pattern, no other zebra. Same like our fingerprints. Yeah, I know. Zebra has a pattern, then no other zebra in the world has that same pattern. Just like fingerprints for us. You can ride on it actually. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు బేబీ ఎలిఫెంట్స్ని కూడా చూసాము. మేబీ అది ఇప్పుడు బిగ్ అయిపోయి ఉండొచ్చు. యుక్త అవి కట్లు తింటున్నా. యుక్త
దీనిపైన సినిమా ఉంది కదా నేను ఒకటి ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ నుంచి రాది ఐ లైక్ టు మూవ్ ఇట్ అది యాక్చువల్ అవును అది చూడు ఎంత ఆలోచిస్తారు. ఏం డిసైడ్ చేసినారు ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్? అబ్బా కొడుకులు వాట్ యు డిసైడెడ్? ఒక ఎలిఫెంట్ ని తీసుకుందాం అనుకుంటా ఉంటా. తీసుకుంటావా? ఏం చేసుకుంటావు? కారం వేసి దాని మీద పోతే ఆఫీస్ కి పోయినట్టే. ఏమి ట్రాఫిక్ అంతా జరుగుతుంది. మంకీ కదా యాప్ అనేది అది చూడు కనపడుతుంది మంకీ టైప్ అది వాటిని ఎవరో స్నానం చేసి ఆరేసినట్టుంది బట్ట. ఒక సైడ్ ఉంటాయి. సఫారీ రైడ్ ఇన్ కోల్మార్దన్ ఈజ్ వెరీ ఫేమస్ అన్నమాట. సో దీనికైతే ఎప్పుడు క్యూ ఉంటుంది. కాకపోతే క్యూలో వెళ్ళకుండా కూడా మనం దీనికి వెళ్ళొచ్చు. అయితే పర్ పర్సన్కి టికెట్ మీద ఎక్స్ట్రాగా 200 crores కట్టి సో లైన్ లేకుండా వెళ్ళొచ్చు అనమాట. మాకైతే అది అంత వర్త్ కాదనిపించింది. సో మేము జస్ట్ ఒక ½ an hour లైన్లో నిల్చుకుని ఉంటే మాకైతే రైడ్ ఎక్కేయగలిగామన్నమాట. అండ్ మిడ్ సమ్మర్ డే మేము వెళ్ళడం వలన అంత రష్ కూడా లేదు. సో జస్ట్ 30 to 40 minutesలోనే మేము సఫారీ రైడ్ అయితే ఎక్కేయగలిగాము. కుడికాలు పెట్టి వెళ్తా. సైడ్కి నిల్చుకోండి కనిపిస్తుంది. హాయ్ సుష్మా. సూపర్ ఉంది మనం చూస్తాము రొమేనియాలో కూడా. ఇక్కడ చూడు, ఆడ చూడు, ఇక్కడ చూడు ఒకసారి, అక్కడ చూడు, ఇక్కడ చూడే వీడియో బాగుంది. ఈ రైడ్ వచ్చేసి టోటల్ 20 to 25 minutes ఉంటుంది అనమాట. సో మనం వెళ్తూ ఉండే కొద్దికి ఒక్కొక్క జోన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అదే కాన్సెప్ట్. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక కామెంటరీ కూడా ఉంటుంది అనమాట. మనం ఏ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం, ఏ అనిమల్ వస్తుంది అని, బోత్ ఇన్ స్వీడిష్ అండ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్. అది దంతకొద్దు ఉన్నాయి. భలే ఫెరోషియస్ రా బాయ్. కూడా భలే స్ట్రాంగ్ మనుషుల్ని బాగా మరి చాలా సైలెంట్ ఉన్నాయి. చాలా ఉంటాయి. 5 గుడ్లు పెట్టింది. అదే ఆస్ట్రిచ్ ఎగ్ కావాలా నాన్న? కొండపైన పడుకొని చూడు బేరు. షో చూపిస్తాడా మనకు? చూడు యొక్క అది ముద్దు పెట్టుకుంటాను. భలే షో ఇచ్చినాయి. ఏ మళ్ళీ పరిగెత్తు ఇంకొకసారి. అసలు ఎగిరి దూకినాయి మా పక్క నుంచి. హంటింగ్ చేసే పని టైం ఫుడ్ వస్తుంది, టైంకి నీళ్ళు వస్తాయి. మూతే కనిపించకుండా బాగా నిద్రపోతా ఉన్నాయి అవి. సమ్మగా ఉంది వాటికి నిద్రపోయేదానికి. We have covered the యానిమల్స్ అన్నీనా. సఫారీ అయిపోయింది. సఫారీ రైడ్ అయిపోయాక ఇంకా కొన్ని అనిమల్స్ని కవర్ చేసుకుంటూ డాల్ఫిన్ షో ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో బేసికలీ మేము వెళ్ళిన రోజు అయితే ఓన్లీ 2 shows మాత్రమే ఉన్నాయి. సో ఒక ½ an hour ముందు లైన్లో నిల్చుకున్నామంటే మేబీ వీ కుడ్ గెట్ ఎ నైస్ ప్లేస్ అనేసి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. మనూర్లో తాతలు కూర్చొని వేళ్ళు కూడా చూడు, మనుషులు వేళ్ళు చూడు. దాంట్లో పేర్లు చూస్తాను. ముద్దు పెడతాను అది. ముద్దు పెట్టట్లేదు చూడు, ముద్దు పెడతాంది. తింటా ఉంది. మాట్లాడుకుంటాంది. హలో హాయ్.
ఇంతవరకు మేము ఎక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడినా విన్ అయింది చరిత్రలో లేదనమాట. ఈసారి ఏదో రకంగా ఒక రఫ్ క్యాలిక్యులేషన్తో గేమ్ ఆడి ప్రింగిల్స్ అయితే గెలుచుకున్నాడు మా వాడు. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మొత్తం జూ పార్క్లో వన్ ఆఫ్ ద డేంజరస్ రైడ్స్ అయితే వైల్డ్ ఫైర్ అనమాట. చాలా చాలా డేంజరస్. సో మా ఆయన అయితే ఎక్కుదాం అనుకున్నాడు కానీ ఇంకా తోడెవరు లేక ఆగిపోయాడు అనమాట. ఇంకా టెరీష్ గాడు ఇంట్లో అయితే చెప్పాడు నేను ఎక్కుతానని, బట్ ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నేను ఇంక ఎక్కను అనేసాడు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మొత్తానికి హోప్ అదేనండి డాల్ఫిన్ షో జరిగే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ డాల్ఫిన్ షో జరిగే ప్లేస్ పక్కనే ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా దాంతోపాటు ఒక ఓవెన్ మనం ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ని హీట్ చేసుకొని తినగలిగే ప్లేస్ కూడా ఉంటుంది. సో మేము ఇంట్లో నుంచి లంచ్ అయితే తెచ్చుకొని వెంటనే తినేసి చూసారా లైన్ ఎంత పొడుక్కి పెరిగిపోయిందో. సో వచ్చి లైన్లో నిల్చేసుకున్నాము డాల్ఫిన్ షో చూడడానికి. సో ఇక్కడ డాల్ఫిన్ షో చూడడానికి కూడా మనం ఎక్స్ట్రా టికెట్ అయితే పే చేయొచ్చు, 60 crores per person. సో అలా పే చేస్తే కనుక లైన్ తక్కువలో మనం వెళ్ళి ఫస్ట్ అయితే సీట్ పట్టుకొని కూర్చునేయచ్చు అనమాట. కానీ నాకైతే మనం ముందుగా వెళ్ళి లైన్లో నిల్చుకుంటే గన స్టిల్ మనకి మంచి ప్లేసే దొరుకుతుంది. సో మాకైతే ఇలా సెంటర్ ఆఫ్ ద షోలో ప్లేస్ దొరికింది. సో మొత్తం కవర్ అయ్యేటట్టు. సో చాలా హ్యాపీ అనిపించింది మాకు. మేమైతే ఇంతకుముందు ఈ షో ఆల్మోస్ట్ ఒక 4-5 years కోవిడ్ బిఫోర్ చూసామన్నమాట. అప్పుడే నాకు చాలా నచ్చింది. సో మళ్ళీ ఇలా పిల్లల్ని తీసుకొచ్చి ఎస్పెషల్లీ యుక్తాకి ఈ షో చూపించాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. సో చాలామంది కోల్మార్దన్కి వచ్చేటప్పుడు ఎస్పెషల్లీ ఈ షో కోసమే వస్తూ ఉంటారు. అంత ప్రీమియంగా ఉంటుంది. För att bevara utrotningshotade djurarter världen över. För samtidigt som du kan fascinera... Ready for the dolphin show? Yes.
stadens invånare har ingenstans att fly. నాన్న ఎట్లుంది నాన్న షో? డాల్ఫిన్ షో. డాల్ఫిన్ షోనా? గూస్ పింపుల్స్ వచ్చినాయి. డాల్ఫిన్ షో మాత్రం మిస్ కాకండి కోల్మార్దన్ వెళ్తే. సో ఇంకా మ్యాక్సిమం మేము టిక్ చేయాలనుకున్న షోస్ అండ్ సఫారీ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి ఫన్గా ఉండేటట్టుగా అన్ని రైడ్స్ ఎక్కిద్దాం అనుకున్నాం అనమాట. Så där, välkomna tillbaka. Hoppas ni har fått en trevlig återseende. ఏమైంది అట్టబయట వచ్చినారు? అదే కదా అటు బయట తీసుకొని వచ్చేసారు. చూడు ఎట్టుందో బురదలో పొల్లాడిలాగుంది. ఇక్త బయటకు వచ్చిందిరా ఫాస్ట్ గా. పైకి వచ్చింది అది. బయటకు వచ్చేసింది. ఓ భలే జారింది. मम्मी करूंगी బంసీ వరల్డ్కి వెళ్ళే దారిలో మళ్ళీ టైగర్స్ని ఇంకా కొన్ని అనిమల్స్ని చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మీరంతా బోర్ కొట్టారు అని తల బోరెడ్డి. మొత్తానికైతే తిరిగి సాయంత్రం ఆల్మోస్ట్ 4కి రైడ్స్ దగ్గరకు వచ్చామన్నమాట. అసలు వన్ డే టైం సరిపోతుందని అనుకుంటాం కానీ యాక్చువల్లీ అన్ని షోస్ కవర్ చేయాలంటే అన్ని అనిమల్స్వి టైం సరిపోదు. ఇంకా మేము ఎలిఫెంట్ షో మిస్ చేసాము, బర్డ్ షో మిస్ చేసాము. అవన్నీ చూడడానికి మాకైతే టైం సరిపోలేదు. టైగర్ షో కూడా ఉన్నింది. ఇక్కడ తీత రైడ్స్ ఎక్కకుండా పడుకున్నావా? పిల్ల రైడ్ లేదు ఎక్కమంటావా? నేను వైల్డ్ ఫైర్ ఎక్కిండేది పోయి ఒకడే ఎక్కేది. వద్దు, వాడు ఒక్కడే పోవాలంట. ఎక్కితా ఇక్కడ చూడు. డ్రైవింగ్ చేసిన ముందు చూడాలి. డ్రైవింగ్ చేస్తా. సిత్తా ఒక్కసారి చూడు. నువ్వు డ్రైవ్ చేయకపోయినా పోతాను చెప్తా. పట్టుకో స్టీరింగ్. తిప్పు టర్నింగ్ వచ్చేసింది. అబ్బో టెర్రా ఇంకో సైడ్ తిప్పు. ఎప్పటికైనా యుక్త పెద్దదైనాక ఇలా కార్ తోలుతా ఉంటే మనం వెనక్కి కూర్చొని అదే కదా తిరగట్లేదు. తిప్పాలి, మీరు తిప్పితేనే తిరుగుతుంది. మీరేం నా తిరగట్లా? వెదర్ మాత్రం మాకు ఆ రోజు సూపర్గా సపోర్ట్ చేసిందనమాట. రోజంతా హ్యాపీగా గడిపేశాము అండ్ ఎనర్జీ డ్రైన్ అవుట్ కూడా అయిపోయాము సాయంత్రానికి. అయితే ఒక్కటే ఏం మిస్ అయ్యామంటే మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్. ఎందుకంటే ఈ పోల్ దగ్గరే మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ జరిగినాయి అన్నమాట. బట్ మేము అక్కడెక్కడో లోపల నుంచి మళ్ళీ ఈ పాయింట్కి రావాలంటే కుదరలేదు మాకు. సో అదొక్కటే మేము మిస్ అయ్యాం కానీ బట్
ద హోల్ డే వాజ్ రియల్లీ ఆసమ్. అలా గడిచిందనమాట మా ఈ మిడ్ సమ్మర్ డే సెలబ్రేషన్స్ ఇన్ కోల్మార్దన్ జూ. కంపల్సరీ ప్రతి ఒక్కరూ అయితే విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.